ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలో వికలాంగ పెన్షన్దారుల గృహాల ఇంటి వద్ద విచారణ జరుగుతుందని నగర పంచాయతీ కమిషనర్ వెంకట దాసు తెలిపారు. గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలో మొత్తం 40 మంది వికలాంగుల పెన్షన్దారులు ఉన్నారని, వికలాంగుల పెన్షన్ల తనిఖీలు పునర్విచారణ కోసం డాక్టర్లు సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికి తిరిగి ఇంటికి వెళ్లి పెన్షన్దారులను వైద్య పరీక్షలు నిర్వహించి వారికి సంబంధించిన మెడికల్ ధృవపత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నగర పంచాయతీ కమిషనర్ వెంకటదాసు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పెన్షన్ల విచారణ జరుగుతుందని, లబ్ధిదారులకు ఒక రోజు ముందే అందుబాటులో ఉండి అన్ని ధృవీకరణ పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని, లబ్ధిదారులకు నోటీసులు కూడా అందించామని, ఒకవేళ విచారణ వచ్చిన సమయంలో సంబంధించిన లబ్ధిదారులు అందుబాటులో లేని ఎడల ఆ పెన్షన్ హోల్డ్లో పెట్టబడుతుందని, సంబంధించిన సచివాలయ అధికారులు కూడా పారదర్శకంగా విచారణకు సహకరించాలని కమిషనర్ తెలిపారు. అందరికీ నమస్కారం. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలకమైన నిర్ణయంతో ఈరోజు మన గిద్దలూరు పట్టణంలో మార్నింగ్ 9:30 నుంచి పెన్షన్స్ వెరిఫికేషన్ ఎవరైతే బోగస్ సర్టిఫికెట్లతో పెన్షన్స్ మన ఊర్లో తీసుకున్నారో వారందరినీ కూడా ఈరోజు వెరిఫికేషన్ చేసడానికి ఒక టీం ఈరోజు డాక్టర్స్ టీం రావడం జరిగింది. మార్నింగ్ 9:30కే వారు ఇక్కడికి టౌన్లో రావడం జరిగింది. అంతేకాకుండా మన టౌన్కి సంబంధించి 40 పెన్షన్స్ ఈ సర్కమ్స్టెన్స్లో పెండింగ్లో ఉన్నాయి. ఈ 40 పెన్షన్ సంబంధించి ఎవరైతే గతంలో డాక్టర్లు మరి సర్టిఫికెట్ ఇచ్చారో అవి కరెక్టా కాదా అని ధృవీకరణ చేయడానికే డాక్టర్లు ఇద్దరు రావడం జరిగింది. ఈరోజు ఈ 40కి సంబంధించినటువంటి పెన్షన్ సంబంధించి వారు టౌన్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు. అంతేకాకుండా వారి వెరిఫికేషన్లో ఎక్కడైనా సరే నిజంగా ఈ యొక్క బోగస్ సర్టిఫికెట్లు అని చెప్పి రుజువు అయితే మాత్రం వాటికి సంబంధించినటువంటి అధికారులపై ప్రభుత్వం చర్య తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి సచివాలయ ఉద్యోగులందరికీ కూడా మేము అలర్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ 40కి సంబంధించినటువంటి పెన్షన్స్ ఎవరైతే ఉన్నారో బోగస్ సర్టిఫికెట్లతో పెన్షన్ వచ్చారని చెప్పి భావిస్తున్నామో వారందరికీ కూడా నిన్న మార్నింగే అందరికి కూడా నా లాగిన్ నుంచి కూడా వాళ్ళకందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. అందరు సచివాలయ ఉద్యోగులు కూడా వాళ్ళందరికీ సర్వ్ చేశారు. ఎందుకంటే వారు ఈరోజు వెరిఫికేషన్ ఉన్న విషయాన్ని వాళ్ళకి తెలియదు కాబట్టి ముందుగానే వెళ్ళిన అడ్వాన్స్గా మేము వాళ్ళందరికీ కూడా నోటీస్ ద్వారా మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి, టౌన్లోనే ఉండాలి, టౌన్లో ఉండి మీ యొక్క వెరిఫికేషన్ కంపల్సరీ చూపించుకోవాలి అనేది ఒక కీలకమైనటువంటి సమాచారాన్ని వాళ్ళకి నోటి మాట కాకుండా ఇన్ రైటింగ్లో ఒక నోటీస్ ద్వారా కూడా ఈ 40 మందికి ఇవ్వడం జరిగింది. అయినా ఎవరైనా సరే 40 మందిలో ఎవరైనా లేకుండా ఈరోజు కానీ ఆ యొక్క నిరూపణ చేసుకోకుండా కానీ వెళ్ళినట్లయితే వాళ్ళ యొక్క పెన్షన్ని ఈరోజు హోల్డ్లో పెడతాం. అంటే భవిష్యత్తులో మళ్ళీ హోల్డ్లో పెట్టిన తర్వాత తీయడానికి ఎంత సమయం పడుతుంది అనేది మనకు తెలియదు. అది అందుకే చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సంబంధిత ఎవరైతే ఈ పెన్షన్లు ఉన్నారో వారందరినీ కూడా ఈరోజు వెరిఫికేషన్ చేసి ఒక కీలకమైన రిపోర్ట్ తీసుకొని సాయంత్రం దాని మీద సమగ్ర నివేదిక గవర్నమెంట్ పంపిస్తాం.